తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహింపతలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పీలేరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు కడపలో జరిగే మహానాడు కార్యక్రమానికి నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, అభిమానులు క్షేత్రస్థాయిలో తరలివచ్చి కార్యక్రమంను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏదైతే గుణపం ఉందో, వాయిపాడు ఉందో, కలకడ ఉందో, మినిమం 1500 వచ్చేట్టుగా మనం ప్లాన్ చేస్తాం. మనం ఖచ్చితంగా 4 గంటలకు ఆడ ఉండాలి. మీటింగ్ స్టార్ట్ అవుతుంది, లేట్ కాదు. మనం 1 గంట కదా మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనం 1 గంట కదా పోలేదు. ఎందుకంటే మన రోడ్డు పైన రావాలి అందరూ. చాలా మటుకు మన రోడ్డు పైన రావాలి చాలా మంది, ఈ పక్క వాళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా దయచేసి మహానాడు మన బాధ్యత, మనం సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది. కడపలో జరుగుతూ ఉంది. మనము వ్యాపారం, మనము ఏదో కడపలో చేసుకుంటారులే, మనకెందుకు మన కుటుంబ ఇబ్బంది వస్తుంది. మన ప్రోగ్రామ్, మన పార్టీ, మన మహానాడు ఇంకా దగ్గరగా నాకు తెలిసిన జీవితంలో మనం చూడాం. మళ్ళా ఎందుకంటే మన వసూలు ఈ పక్క పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ పోతుందో ఏమో తెలియదు. మనం ఎప్పుడో తిరుపతిలో జరిగింది అనుకుంటా, మళ్ళీ నాకు తెలిసిన రాయలసీమలో ఇదే కడప అనుకుంటా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో ఈ 20 ఏళ్ళగా నాకు తెలిసినంత వరకు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మనం సక్సెస్ చేయాలి. మీటింగ్ను, మహానాడును మనం ఖచ్చితంగా ఇంత నేను అనుకున్న ఫిగర్ వరకు మిగతా మండలాలు 1500, 1500, పీలేరు 2 నుంచి 2.5 కలిగి 2000 ప్లాన్ చేసుకొని మనం ఇది తగ్గకన్నా మనం పోవాలి. అందరం ఊరికే మనము చెప్పేసి మనం వస్తామని చెప్పి మన మాట తప్పకూడదు. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. సొంత వెహికల్స్ ఎంత ఉన్నాయి, మండల వైజ్ కూర్చోవాలా, తర్వాత మనం ఏ వెహికల్స్ కావాలా, మనము మన దగ్గర మీటింగ్ పెడితే సమస్య. మనం మోటార్ సైకిల్ ఉంటే మనం ఏమైనా చేయించాలి. మనం దూరం కాబట్టి మనం తప్పదు. కార్లో లేకపోతే స్కూల్ బస్సులో ఏదైనా మాట్లాడుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా మీ బాధ్యతగా చూసుకొని మనం సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది. మనము మదనపల్లి జిల్లా కూడా నాకు తెలిసి దగ్గరలో కూడా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పుంగనూరు కూడా ఇప్పుడు పుంగనూరు కాన్స్టిట్యూషన్ కూడా అన్నమయ్య జిల్లాకు తయారుస్తున్నారు. దగ్గరలో 4 దినాల్లో 4 ఎకరాల్లో మార్చేస్తున్నారు చిత్తూరు జిల్లా నుంచి మనకు. సో ఫ్యూచర్లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు మన మదనపల్లి జిల్లా కూడా అవుతుంది. మనం పీలేరును కూడా ఇంకా అభివృద్ధి చేస్తున్నాం. పీలేరు కానీ, కలిగిన కానీ, గుణపొండను కానీ, వాయిపాడు కానీ, కనకడ కానీ, కేవీపల్లి కానీ మన బాధ్యత. అప్పుడు మనం చేయగలిగింది చేసినాం. ఇప్పుడు ఇంకా మనం చేసుకున్నాం. ఫ్యాక్టరీలు కానీ, ఇండస్ట్రీలు కానీ ఏమి వస్తాయో మనం చేసుకునే బాధ్యత మనపై ఉంది. కాబట్టి మహానాడు 29వ తారీఖు గ్యారెంటీగా అందరూ రావాలి. 27, 28 కూడా వీలైన వరకు రాండి. కార్లు ఉండేవాళ్ళు, సొంత వెహికల్స్ ఉండేవాళ్ళు. 29 పబ్లిక్ మీటింగ్ కాబట్టి కంపల్సరీగా 29వ తారీఖు మనం కంపల్సరీగా రావాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. 29వ తారీఖు మనం 4 గంటలకంతా కడపలో ఉండాలి. మన రోడ్లోనే, అది కూడా బైపాస్ రోడ్లోనే మీటింగ్. మనం కడప దాటిపోయే పని కూడా లేదు. ఎయిర్పోర్ట్కి పోయేటప్పుడు బైపాస్ రోడ్లోనే మీటింగ్ ఉండేది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సొంత ప్రోగ్రామ్ లాగా భావించి మన ఇంట్లో ప్రోగ్రామ్ భావించండి. ఇదేదో బయట ప్రోగ్రాము మనం కడపకి ఎందుకు పోయేది అనుకోవచ్చు మనము. కాబట్టి వీళ్ళంతా కూడా కష్టపడాలని కోరుకుంటూ మళ్ళీ మండల వైజ్ మనం కింద కూర్చుంటాను. నేను ఏ మండలం అందరూ ముఖ్యమైన వచ్చేస్తే మండల వైజ్ మాట్లాడాలి. సరేనా?